ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లికూరు రెడ్డికి వచ్చేయనండి. ఓ పైల్మీ సోవిట్ అడిగారంటే మన పెళ్లికూరులని చెప్పేస్తానండి. మన కోటిపల్లి వారి పెళ్లి సందరండి. మన కోటిపల్లి సుబ్బారావు గారు ఆయన శ్రీమతి మల్లీశ్వరి గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమారుడు మన చంద్రశేఖర్ పెళ్ళండి. ఇదిగో మంచి మనసునుడు సొగసైనుడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. యాప్లీస్ పండులో ఉంటాడండి. మరి మన చంద్రశేఖరం చేసుకోబోయే ఆ సక్కన సొక్క ఎవరంటారా? మన పిఠాపురం వాస్తవ్యులు మన కోనే నూకరాజు గారు ఆయన శ్రీమతి రమామణి గారు లేరు. అనురాగంతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన లక్ష్మీ మాధురి అండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. అందరూ మెచ్చే మంచి అమ్మాయి అండి. మరి చూడముచ్చటగా ఉండే జంటకే పెద్దలు వివాహం నిశ్చయించారండి. పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల ఆగస్టు 9వ తారీఖు అనగా శనివారం రాత్రి 12:51 తెల్లవారితే ఆదివారం అండి. పెళ్లి ఎక్కడంటారా? మన పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా చిట్టోడి తోట దగ్గర కేవీకేటీ కళ్యాణ మండపం లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నారండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్దే అదిరిపోయే రిసెప్షన్ మీద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పీను వంటలు 4 కూరలు గోదావరి రుచులతో ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మర్చిపోకండి. ఎన్ని పనులు ఉన్నా పక్కనెట్టేడికి వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన కోటిపల్లి వాళ్ళు అంటే మోలకుండదు. పైగా మన సుబ్బారావు గారు మల్లీశ్వరి గారు మీకు అవసరం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. మరి అంతే కదండి. మన పెళ్లి కొడుకు బాబాయ్ గారు, పిన్ని గారు, మన కోటిపల్లి సూరిబాబు గారు, సత్యవతి గారు కూడా ప్రేమతో ఆహ్వానించేస్తున్నారండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన పెళ్లి కొడుకు ముద్దుల అన్నయ్య గారు, వదిన గారు, మన కోటిపల్లి నాగ చైతన్య గారు, రామలక్ష్మి గారు కూడా మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మీరు రాకపోతే మా వాళ్ళు బెంగటేసుకుంటారండి. ఇక ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చండి.